ఎలాగున్నారండి? ప్రభు మహాకృపలో మీరు అందరూ క్షేమమే కదూ? మన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 23, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మానవులమైన మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ కష్టము చేసినా లాభము కలుగుతుందని, ఒట్టి మాటలు అంటే ఏ పని చేయకుండా కొంతమంది మాటలు చెప్పువారుగా ఉంటారు. అట్టి వారి గురించి ప్రభువారు అంటున్నారు, అది లేమిడికి కారణం. అంటే కొరతకు, ఇబ్బందులకు, పలు విధములైనటువంటి శ్రమలకు అవి కారణం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నిజమే, మనం కష్టపడుట చూసేటటువంటి దేవుడు నిశ్చయంగా ఆయన మనకు లాభాన్ని ఇస్తారు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారు పడినటువంటి శ్రమను చూసినటువంటి దేవుడు వారికి ఎన్నో ఉన్నతమైనటువంటి ప్రతిఫలాలను ఇచ్చుటను మనం గమనించగలం. ఒక సంగతిని గురించి ఇదను మనం ధ్యానంలోకి తీసుకున్నట్లయితే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 20, ఆదికాండం 24వ అధ్యాయము 20వ వచనం. త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తిపోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. చదవబడిన ఈ వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిచి తన బంధువుల యొద్దకు వెళ్ళి తన కుమారునికి భార్యను తీసుకుని రమ్మని చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరింటికి వెళ్ళాలో అబ్రహాం తెలియచేయలేదు. అయితే ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఎలియాజరు తనతో పాటు తన యజమానుని యొక్క ఆస్తిలో గల 10 ఒంటెలను తీసుకుని, బంగారు నగలను తీసుకుని అతడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినటువంటి తన మార్గంలో అక్కడ బావి తనకు ఎదురైంది. అయితే ఆ సమయంలో ఆ బావి యొద్ద నీళ్లను తీసుకుని వెళ్ళటానికి యవన కుమార్తెలు అక్కడికి వచ్చారు. అయితే వారిని చూసినటువంటి ఎలియాజరు ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24 వర్డ్స్ 12, 13, 14, ఆదికాండం 24వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను దించుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకొందునెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మరి నాటి ఆ సందర్భాల్లో లోతైనటువంటి బావుల్లోనికి వెళ్ళి నీళ్లను తీసుకుని తమ నీళ్ల అవసరతలను తీర్చుకునేటటువంటి దినాలు అవి. అలాంటిది ఇక్కడ ఇతడు చేసినటువంటి ప్రార్థన విధానాన్ని మనం చూస్తే, తనకు నీళ్ళిమ్మని అడిగినప్పుడు ఏ చిన్నది తనకిస్తుందో, రెండవదిగా తనకే కాక తన ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో ఆమెయే నా యజమానుని కుమారునికి భార్య అగునని అతడు ఆ విధంగా తలపెట్టాడు. అయితే ఆ విధంగా తలంచి చేసినటువంటి ప్రార్థన విన్నటువంటి దేవుడు మరి ఈ సమయంలో ఆ చోటికి రిబ్కా వచ్చి ఆమె నీళ్లను తీసుకుని బయటకు వచ్చినటువంటి ఆ సందర్భంలో ఎలియాజరు తనకు నీళ్ళిమ్మని అడిగినప్పుడు ఆమె అతనికి నీళ్ళు ఇచ్చింది. అంత మాత్రమే కాక అతడు అడగకుండానే
తన ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పడం ఎంతో ఆశ్చర్యం. వాస్తవానికి ప్రతి ఒంటె ఒక్కసారిగా అవి 100 లీటర్ల పైనే, అనగా 130 లీటర్ల వరకు అవి నీళ్లు తాగగలవు. అలాంటిది ఇంచుమించుగా 10 ఒంటెలకు, అనగా 1000 లీటర్ల నీళ్లు ఆమె పోసింది అనేటటువంటి మాట ఎంతో ఆశ్చర్యం. అందులో ఆమె ఏ విధంగా వెళ్ళింది అనంటే వర్డ్స్ 20వ వచనంలో త్వరగా అనేటటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. త్రాగుము అని చెప్పి ఆమె పొయ్యకుండా లేదు, కానీ తనకు నీళ్ళు ఇచ్చింది. రెండోదిగా తన ఒంటెలకు కూడా నీళ్లు పోసింది. చాలా త్వరగా, ఉత్సాహంగా, ఆసక్తితో ఆమె కష్టపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధంగా చేసినటువంటి కార్యము అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు రిబ్కా భార్య అయింది. అంత మాత్రమే కాక దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలకు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు భార్య అయింది. ఎంత ఆశ్చర్యం! నిజమే, మన జీవితంలో దేవుడు మనకు అప్పగించినటువంటి పని అది ఏదైనప్పటికీ, చదువుకునే విద్యార్థులైతే కష్టపడి చదవాలి, దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేటటువంటి వారు, అలానే ప్రభు చేత పిలువబడి దేవుని సేవ చేసేటటువంటి వారు కేవలం మనం ఒట్టి మాటలు చెప్పువారంగా కాక, ప్రభు అప్పగించినటువంటి పని ఏదైనా అందులో మనం కష్టపడి పనిచేసేవారంగా ఉంటే, ప్రార్థనాపూర్వకంగా పనిచేసేవారంగా ఉంటే నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నాడు ఎలియాజరు కూడా వెళ్తాను అని చెప్పి వెళ్లకుండా అతడు ఉండలేదు. అబ్రహాం మాటను బట్టి అతడు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ దేవుని చిత్తానికి అప్పగించుకుని కష్టపడి వెళ్ళాడు. తాను కష్టపడి వెళ్ళినటువంటి దానికి ప్రతిఫలాన్ని పొందాడు. అలానే రిబ్కా పడినటువంటి కష్టానికి, ఆమె ఉన్నతమైనటువంటి వంశానికి ఆమె దీవెనకరమైనటువంటి స్త్రీగా ఆమె మార్చబడింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఈ దినం ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏ కష్టం చేసినా మనకు లాభం ఇచ్చే ప్రభు మనకున్నారు గనుక కేవలం మాటలు చెప్పువారుగా కాక, ఏ పని చేయని వారుగా కాక, ప్రార్థనాపూర్వకంగా మనం చేసే ప్రతి పని అది లాభదాయకమగునట్లుగా దేవుడు దీవిస్తాడు. గనుక ఎలియాజరు పనిని సఫలపరిచిన దేవుడు, అలానే రిబ్కా పడినటువంటి కష్టాన్ని ఆమెకు ఉన్నతమైనటువంటి బహుమానాలు ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు. ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు విని విడిచిపెట్టక, విని వాటి చొప్పున చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో మాత్రం ఉండక, వాక్య ప్రకారం ప్రవర్తించండి, ప్రయాసపడండి, ప్రభు ఇచ్చే దీవెనలు పొందండి. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. ఇప్పటి వరకు కష్టపడుతూ కొంతకాలం కష్టపడే తర్వాత అశ్రద్ధగా, అనాలోచన ఎవరైతే పలు విధములైనటువంటి ఇబ్బందులకు గురి అయి ఉన్నారు ప్రభువా, ఈ దినం లాభం కలుగు చేస్తానని వాగ్దానం చేసిన మీ దృష్టి ఎదుట నమ్మకంగా పనిచేసి మేలు పొందటానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందు మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.